తెలుగుదేశం పార్టీ ఆరంభ దశలో ఉండేటప్పుడు ఆదివాసీ సంక్షేమం అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించింది అనేది అందరికీ తెలిసిన సంగతి అధ్యక్ష. ఆ రోజు ఆదివాసీల వెనుకబాటు తలాన్ని తెలుసుకున్నటువంటి నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా అప్పుడు 1985 లో జీవో నెంబర్ 275 ఇచ్చి ఆదివాసీల అభ్యున్నతికి ప్రోత్సహించారు అధ్యక్ష. ఆ రోజు గిరిజనుల హక్కులు కాపాడడానికి 170 యాక్ట్ తీసుకొచ్చి ఆదివాసీల పాఠశాలలో కేవలం ఆదివాసీలే ఉద్యోగం చేయాలని ఆ రోజు తీసుకొచ్చినటువంటి రూల్ ఈ రోజు ఆదివాసీల జీవనంలో వెలుగులు నింపింది అధ్యక్ష. అలాగే గిరిజనుల హక్కులు కాపాడడంలో గిరిజనులకి ఎక్కడ కూడా వాళ్ళ హక్కులు భంగం కలగకుండా చూసినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈ జీవో నెంబర్ 3 గురించి సోదరులు అడిగారు. జీవో నెంబర్ 3 ని 275 ని కూడా గత టైంలో ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన 275 జీవోని కాలక్రమేణా అది జీవో నెంబర్ 3 గా రూపాంతరం చెందింది అధ్యక్ష. ఎందుకంటే మధ్యలో కూడా ఒకసారి వాళ్ళు దాన్ని క్యాన్సిల్ చేయడం, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అదే జీవో నెంబర్ 3 గా 275 జీవో నెంబర్ 3 గా తీసుకొచ్చి గిరిజనులకు మళ్ళీ మా ఆదివాసీలటువంటి గ్రామాల్లో టీచర్స్ గాని డీలర్స్ గాని అన్ని కూడా ఆదివాసీలకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష.